దుగ్గిరాలలోని శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ అగ్ని బాధిత పసుపు రైతులకు నష్టపరిహారం ఇవ్వనందుకు నిరసనగా 20వ తేదీన న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తున్నట్లు పసుపు రైతుల సంఘం రాష్ట్ర కన్వీనర్ జొన్న శివశంకర్రావు ప్రకటించారు. బాధిత పసుపు రైతుల సమావేశం SWF కార్యాలయంలో జరిగింది. తెనాలి ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా గల SWS కార్యాలయంలో జరిగిన పసుపు రైతుల ముఖ్య సమావేశంకు రాష్ట్ర కమిటీ సభ్యులు శివసాంరెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జొన్న శివశంకరరావు మాట్లాడుతూ క్వింటాకు 7,000 రూపాయలు ఇప్పిస్తామని, బాధ్యత మాదని చెప్పిన వ్యవసాయ శాఖ మంత్రి కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం నుండి నష్టపరిహారం ఇప్పించాలని కోరారు. 80 కోట్లు విలువ చేసే 104,000 బస్తాల పసుపు బూడిదైందని చెబుతూ అగ్ని ప్రమాదంతో పసుపుని ఇటీవల వచ్చిన వరదల కారణంగా పంట నష్టపోయిన ఇన్సూరెన్స్ అధికారులు స్పందించకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. బాధిత పసుపు రైతుల సంఘం కన్వీనర్ వేములపల్లి వెంకటరామయ్య మాట్లాడుతూ గత ప్రభుత్వం రైతుల గురించి పట్టించుకోలేదని, ప్రస్తుత ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్నా కానీ సమస్య పరిష్కారానికి నోచుకోలేదని అన్నారు. గత 10-12 సంవత్సరాల నుండి మంచి ధర వస్తుందని ఆశతో ఇన్సూరెన్సు బయట వడ్డీలు కట్టిన రైతులు నష్టపరిహారంపై పెట్టుకున్న ఆశలు అడియాసలయ్యాయని వారు అన్నారు. నష్టపరిహారం ఇప్పించడంలో ప్రభుత్వం చొరవ తీసుకుని రైతులకు న్యాయం చేయాలని వారు కోరారు. లేదంటే రైతులు ఆందోళన చేయక తప్పదని ఆయన హెచ్చరించారు. ఇంకా ఈ సమావేశంలో భీమవరపు చినరామిరెడ్డి, వై వెంకటేశ్వరరావు, పోతురాజు, కోటేశ్వరరావు, జెట్టి బాలరాజు, వై బ్రహ్మేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 2024 జనవరి 19వ తారీఖు నాడు దుగ్గిరాల శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజీలో పసుపు నిల్వ చేసుకున్న రైతుల యొక్క పసుపు అగ్నికి ఆహుతయింది. ఆ క్రమంలో చిన్న సన్నకారు అదేవిధంగా మధ్యతరగతి రైతాంగం పెద్ద ఎత్తున పసుపు నిల్వలు చేసుకున్న క్రమం ఆనాడు ధరలు తక్కువగా ఉండటం వలన ధరలు ఆశాజనకంగా రాబోయే కాలంలో వస్తాయని చెప్పేసి ఆశతో కోల్డ్ స్టోరేజ్ నిర్వాహకులకి అద్దె, ఇన్సూరెన్సు ఈ మొత్తం కూడా ప్రాసెస్ కట్టి దాంట్లో నిల్వ చేసుకోవటం జరిగింది. ఈ క్రమంలో అగ్నికి ఆహుతైన సందర్భాల్లో 104,000 టన్నుల బస్తాల పసుపు నిల్వ ఉందని చెప్పేసి ప్రాథమిక అంచనా. ఆ క్రమంలో ఇన్సూరెన్స్ ఆనాటి ధర తగలపడిపోయినాటి ధర 11,900 రూపాయలు ఉంది. ఈరోజు 13,000 రూపాయల ధర పలుకుతూ ఉంది. ఈ ధర కోసమే మేము నిల్వ చేసుకున్నాం కాబట్టి ఆ ధర ప్రకారం ఇన్సూరెన్స్ క్లెయిమ్ మాకు రావాలని చెప్పేసి పెద్ద ఎత్తున రైతు సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించినాయి. ధర్నాలు, రాస్తారోకలు, నిరాహార దీక్షలు, మంత్రులను కలవటం, కలెక్టర్లను కలవటం, సబ్ కలెక్టర్ని కలవటం, ఈ వివిధ రూపాలలో ఆందోళన చేసిన సందర్భాలలో 2025లో ప్రభుత్వం మారిన తర్వాత వ్యవసాయ మంత్రి సమక్షంలో మార్కెటింగ్ జేడి, అలాగే మార్కెట్ జేడి, అలాగే మార్కెట్ మేనేజర్, రైతు సంఘాల ప్రతినిధులు అయ్యే మన వ్యవసాయ మంత్రి సమక్షంలో బస్తాకి 7,000 రూపాయలు ఇచ్చేటట్టు ఒక ఒప్పందానికి రావటం జరిగింది. నష్టమైనా వచ్చిన మేరకే సరిపోతుందని చెప్పేసి రైతులు స్వల్ప ఆనందంతో దాన్ని ఒప్పుకోవడం జరిగింది. కానీ అది జరిగి కూడా ఇప్పటికే 5-6 నెలలు జరిగిపోతూ ఉంది. కానీ ఇప్పటికి కూడా ఇన్సూరెన్స్ క్లెయిమ్ కానీ మాకు ఆ ఒప్పందం ప్రకారం 7,000 రూపాయలు రాలేదు. కాబట్టి ఈ 7,000 రూపాయలు తక్షణమే మా అకౌంట్లో జమ చేయాలని చెప్పేసి ఇక్కడ తెనాలిలో న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ ఉంది. ఆ కంపెనీ వద్ద పెద్ద ఎత్తున రేపు 20వ తారీఖు నాడు ధర్నా కార్యక్రమం నిర్వహించబోతా ఉన్నాం. ఆ 20వ తారీఖు నాటికి ఒకసారి ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి సవివరణమైన వివరణ మాకు రాకపోతే ఆ యొక్క ఆఫీసు దిగ్బంధనం చేస్తామని చెప్పేసి రైతు సంఘాలకు జనవరి 19, 2024 సంవత్సరం 1,00,000 బస్తాలు 104,000 బస్తాలు శుభమహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ కాలిపోయింది. ఆ రోజు నుంచి 20వ తేదీ మొదలుపెట్టి ఇప్పటి వరకు అనేక ఆందోళన చేసాం. దుగ్గిరాలలో భారీ ఎత్తున రాస్తారోకో కూడా చేయడం జరిగింది. MRO ఆఫీస్ ముందు రిలే నిరాహార దీక్షలు చేసాం. ఆ తర్వాత జూన్లో వచ్చిన ప్రభుత్వాలు మారిన తర్వాత అధికారులను కలిసాం, ప్రజాప్రతినిధులను కలిసాం. వాళ్ళు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళాం. ఎన్ని సందర్భాల్లో ఎన్ని సార్లకు తిరిగినా దానికి ఇంతవరకు రైతాంగానికి మేలు జరిగింది అయితే లేదు.
జూలై 10వ తేదీన అచ్చెన్నాయుడు గారి సమక్షంలో ఒక ఒప్పందం జరిగింది. ఒప్పందం జరిగి కూడా 6-10 రోజులు అవుతుంది. కానీ ఇంతవరకు రైతులకు ఎలాంటి నష్టపరిహారం అందల. ఇటీవల గత నెలలో క్రాస్ చెకింగ్ కోసమని మళ్ళీ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు దొంగల పడ్డ 6 నెలల కుక్కలు మురిగినట్లుగా మళ్ళీ ఎంక్వైరీకి వచ్చి మళ్ళీ రైతుల దగ్గర నుంచి బాండ్లు తీసుకుని రైతులను ఒక అలసటకి, ఒక ఆందోళనకి గురి చేస్తున్నారు. నేటికి కూడా నెల అవుతున్నా ఇంతవరకు అలాంటి సమాచారం లేదు వాళ్ళ దగ్గర నుంచి. ఇన్ని బాండ్లు ఉన్నాయి, రైతాంగానికి ఇంత డబ్బు వస్తుంది లేదు, ఇన్సూరెన్స్ ఎంత క్లెయిమ్ అవుతుంది అనే దాని మీద ఒక స్పష్టత లేదు. కాకపోతే మాకు ఇప్పుడు దాకా ఉండే విశ్వాసం ఏంటంటే క్వింటాకి 7,000 ఇస్తామన్నారు కాబట్టి ఆ 7,000 అయినా వస్తే చాలనే క్రమంలో సంతోషంతో మేము ఉన్నాం. కానీ ఇంతవరకు కూడా డబ్బు ఇవ్వకపోయేసరికి రైతుల్లో ఒక నిరాశ నిస్పృహ వచ్చింది.